బీసీలకు ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలులో భాగంగా త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకురానున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. చట్టానికి తుదిరూపు ఇస్తున్నట్లు తెలిపారు. విజయవాడ గొల్లపూడి బీసీ భవన్లో వివిధ బీసీ సంఘాల నేతలతో మంత్రి సవిత సమావేశమయ్యారు. 19 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో బీసీల అభ్యున్నతికి అమలు చేసిన పథకాలతో పాటు త్వరలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల్ని మంత్రి వివరించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా ఏప్రిల్లో 11న అమరావతిలో పూలే స్మృతివనం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. జ్యోతిరావు పూలే పేరిట బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఏ పథకాలు అమలు చేస్తే బీసీలకు మరింత ఆర్థిక దన్ను లభిస్తుందో సంఘాల వారీగా మాట్లాడి మంత్రి సవిత వారి అభిప్రాయాల్ని తెలుసుకున్నారు. మరి బీసీల రక్షణ చట్టం గురించి డెడికేషన్ కమిషన్ వేయాలి అని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి చట్టసభలో రిజర్వేషన్ విషయాన్ని కూడా గతంలోనే మనం ప్రస్తుతం చెప్పామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ బీసీ భవన్లు ఏర్పాటు చేయాలని కూడా కోరారు. 14-19లో బీసీ భవన్లు 13 జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనూ బీసీ భవన్లు ఏర్పాటు చేయాలని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా చేశారు. మరి అది గత ప్రభుత్వం బీసీల ద్రోహి గాలికి వదిలేశారన్న విషయం తెలుసు. మరి ముఖ్యమంత్రి గారు గతంలోనే 13 జిల్లాల్లోనే కాదు 26 జిల్లాల్లోనూ బీసీ భవన్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారన్న విషయం కూడా తెలియజేశాం. అంతేకాకుండా మరి మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఘనంగా చేయాలి, సూతికం కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే పేరు మీద స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్న విషయం కూడా వారికి తెలియజేశాం. బీసీ హాస్టల్స్, బీసీ గురుకులాలు కూడా తాత్కాలికంగా అన్ని రెన్యువేషన్స్ చేసి వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేశామన్న విషయం కూడా వారు తెలియజేశారు. ఎందుకంటే మరి బీసీల అభివృద్ధి కోసం ఎల్లవేళలా కూటమి ప్రభుత్వం సహకరిస్తూ ఉంటుంది. వారి సూచనలు సలహాలు తీసుకున్న చాలా మంచి మీటింగ్ జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తుంది.